హాయ్ గైస్, ఈరోజు అయితే నేను చద్దన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక మట్టి పాత్రను తీసుకొని అది ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అయినా పర్లేదు, లేదు అంటే ఫ్రెష్గా కుక్ చేసుకున్నా పర్లేదు. సో ఆ రైస్ని మంచిగా కలుపుకొని అందులో సరిపోయేంత మిల్క్ని పోసుకొని లైట్గా తోడేసుకున్నట్టుగా వేసుకోవాలి. కర్డ్ని వేసుకున్న తర్వాతకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే వరకల్లా చూస్తే ఆహా, మంచి ఫార్మేటర్ రైస్ అంటే చద్దన్నం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడున్న ఈ సమ్మర్ సీజన్లో అయితే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఏముంది లే, అంతా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా అని అంటారేమో. కాకపోతే ఈ దీనిని ఒక్కసారి తిన్నారంటే అస్సలు విడిచిపెట్టారు, అంత ఫేవరెట్ అయిపోతుంది. ఆ తమ్మునికి అయితే రైస్ తినమంటేనే అస్సలు నచ్చదు, బట్ ఈ రెసిపీ చేసి పెడితేనైతే హ్యాపీగా తిని వెళ్ళిపోతాడనమాట. నా అమ్మమ్మ తాతయ్య కాలంలో అయితే రెగ్యులర్గా ఇదే తినేవాళ్ళు. ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా దీనికి ఫేవరెట్ అయిపోయారనుకో. నేనైతే పెప్పర్ సాల్ట్ వేసి లాగించేసిన. నా మాటగా చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.